శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 33వ అధ్యాయం ఋషివాక్యం. పిమ్మట ఋషిగణాలతో నందీశ్వరుడు ఇట్లు చెప్పెను. అనంతరం దేవదేవుడు మహేశ్వరుడు వారి ఎడ ప్రసన్నుడై ఆశీర్వదించెను. వారి స్తుతిని విని ఆయన వారితో ఈ విధంగా పలికెను. మీరిప్పుడు చేసిన స్తుతిని చదివిన బ్రాహ్మణులు లేక బ్రాహ్మణుల ద్వారా విన్నవారు నా గణములకు అధిపతులు కాగలరు. శ్రేష్ఠులకు మునులారా, నేను మీ హితం కొరకు భక్తులకు పుణ్యం కాగలదా అని తెలుపుతున్నాను. స్త్రీలింగ రూపంలో గల ప్రతి వస్తువును నా దేహం నుంచి ఉత్పత్తైన ప్రకృతియే. అట్లే పుంలింగ రూపంలో గల వస్తువును నా దేహం నుంచి ఉత్పన్నమైన పురుషుడే. ఇదే నా సృష్టి. అనగా సృష్టి అంతా ఈ రెండింటితో అనగా ప్రకృతి పురుషుల చేత ఏర్పడింది. ఇందు సందేహం లేదు. అందుచేత నా భక్తులైన వారు వారిని నగ్నస్వరూపంలో నాయందు తత్పరులకు బ్రహ్మవాదులు యతులను నిందించడం సరియైనది కాదు. వారి చేష్టలు ఒకవేళ పిచ్చివాని చేష్టల వలె ఉన్నా, బాల్య చేష్టల వలె ఉన్నా నిందించకూడదు. ఆ మహాదేవుని భక్తులు భస్మాన్ని పూసుకొంటేందు ఇష్టం గలవారై ఉందరు. అనగా వారు పాపాలను భస్మం ద్వారా బూడిద చేయుచున్నారు. ధ్యానమంది ఎల్లప్పుడూ ఉండవారు, ఎల్లప్పుడూ శాస్త్రాల్లో తెలుపబడ్డ నియమాలు పాటించువారు, నిత్యము బ్రహ్మచర్యం అనుసరించువారు, ఇంద్రియాలను తమ స్వాధీనమందుంచుకున్నవారు, మనోవాక్కాయములను సంపూర్తిగా తమ అధీనమునందుంచుకొని మహాదేవుని పూజించువారు, రుద్రలోకం ప్రాప్తింప చేసుకున్నవారు తిరిగి ఎన్నటికీ వెనుకకు రారు. అందువల్ల ఈ గుప్త పవిత్ర దివ్య సంస్కారం అవ్యక్త లింగదేవునికి సంబంధించినది. ఇంతకుముందు చెప్పబడ్డ పవిత్ర సంస్కారముల లక్షణాలు అనేక విధాలుగా ఉండను. వారు తలను గొరిగించుకొనుట, భస్మంను శరీరం నిండా పూసుకొనుట, వ్రతాలు పాటించుట మొదలగునవిగా ఉండను. అందుచేత వారిని వ్యంగ్యంగా మాట్లాడరాదు. అట్లే వారి చర్యలు ఆక్షేపించకూడదు. ఏ వ్యక్తి ఇట్టి వారిని చూసి పరిహసించకుండానో పరుషవాక్యాలు మాట్లాడకుండానో అతడు ఈ లోకం పరలోకములందు సర్వసంపదలో అనుభవించును. అందుచేత తమ మంచిని కోరుకున్న వారు అట్టి వ్యక్తిని నిందించిన ఎడల వారు మహాదేవుని నిందించినట్లే అగును. అట్లే ఆ వ్యక్తిని పూజించిన వారు శంకర భగవానుని పూజించినట్లే. ఈ విధంగా లోక కళ్యాణకాంక్ష చేత మహాదేవుడు ప్రతి యుగంలోనూ భస్మం పూసుకొని మహాయోగి వలె లీలా విలాసంతో క్రీడించుచుండును. అందుకే మీరును ఇట్లా ఆచరించడు. ఆ కారణం చేత మీకు శుభం కలిగి సిద్ధి ప్రాప్తి జరుగును. అంతటి శివుని ద్వారా అతుల మహాభయ నాశనం చేయి మహాజ్ఞానం గ్రహించిన వారందరూ తమ చేతులు జోడించి నమ్రులై శిరమును వంచి భయలోభ మోహాదుల నుంచి నిశ్చింతులై శివుని ఎదుట శిరస్సుల వంచి నిలబడిరి. ఆ సమయాన శివుని చేత చెప్పబడ్డ ఈ సర్వ విషయాలు విని ప్రసన్నతాపూర్వకులైన బ్రాహ్మణులు శుద్ధ సుగంధపూరితమైన కుశలు ఫలములు పరిపూర్ణ జలము చేత శివునికి అభిషేకం చేయటం మొదలెడిరి. వారు మహాకుంభములతో అభిషేక క్రియ చేయించిరి. అనేక విధములకు గూఢార్థములు గల గీతాలు గానం చేసిరి. మధురస్వరములతో హుంకారమునర్చిరి. దేవతల అధిదేవునికి నమస్కారం, మహాదేవునికి నమస్కారం, అర్ధనారీశ్వరునికి నమస్కారం, అర్ధనారీశ్వర శరీరం గలవానికి నమస్కారం, సాంఖ్యం యోగముల ప్రవర్తకుడకు శివునికి నమస్కారం, మేఘవాహనమునికి నమస్కారం, సమానమైన నల్లని రంగు గల శివునికి నమస్కారం, గజ చర్మాంబరధరుడకు శివునికి నమస్కారం, మృగ చర్మాన్ని ధరించే శివునికి నమస్కారం, సర్వమును యజ్ఞోపవీతం వలె ధరించే శివునికి నమస్కారం, సుందరమైన విచిత్ర ఆకారం గల కుండలాలను ధరించే శివునికి నమస్కారం, చక్కని వాసనలిచ్చే పుష్పాల చేత గుచ్చబడిన మాలలో ఆభరణాలు ధరించిన శివునికి నమస్కారం, సింహం యొక్క సుందర చర్మాన్ని వస్త్రం వలె ధరించిన విస్తృత యశం గల శివునికి నమస్కారం అని స్తుతించగా, అప్పుడు ప్రసన్నుడైన శివుడు ఆ మునులతో, సువ్రతులారా, మీ తపస్సు చేత నేను ప్రసన్నుడనైతిని. మీరు వరం కోరుకొనడనగా ఆ ఋషీశ్వరులు మహేశ్వరునికి ప్రణామం చేసిరి. అంతట భృగు, అంగీర, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, అత్రి, సుఖేశ, పులస్య, పులహ, క్రతు, మరీచి, కశ్యప, కన్వాది మునులు మహాతపస్వేగు సంవర్తుడు మహాదేవునికి నమస్కరించిరి. భస్మం పూసుకొనుట, నగ్నంగా ఉండుట, పూజల యందు వామాచారాలు పాటించుట, పరస్పర విరోధ కృత్యాలు చేయుటల యందు గల గుప్తతత్వాలనగా సేవ్య అసేవ్య రూపములను మనం తెలుసుకోవలను అని తెలుపగా, ఆయన మాటలు విని సంతోషంతో ఆ మునులందరూ సంతుష్టులు కాగా, ఆ మునులందరినీ చూసి ఆయన ఇట్లా చెప్పెను. ఋషివాక్యము అను 33వ అధ్యాయం సమాప్తం. 34వ అధ్యాయం యోగి ప్రశంస.
భగవానుడిట్లు చెప్పెను, నేడు నేను మీకు సర్వవృత్తాంతము వివరిస్తాను. నేను అగ్నిదేవుడను, నేను సోమకర్తను, నేనే అగ్నికి ఆశ్రయమకు సోముడను. అగ్నిహోమం ద్వారా ప్రాప్తింప తీసుకొని పోవును. దీని చేయది విశ్వమనందు కలదు. అగ్ని మాటి మాటికి జగత్తందు గల మొత్తం చరాచరాలన్నింటినీ కాల్చివేయును. ప్రతి వస్తువును కాల్చి భస్మం చేయును. అందుకే అది ఉత్తమముగా పవిత్రమైన భస్మమగను. భస్మం చేత సోమునికి ఔషధులు లభ్యమగను. ఆ ఔషధులు ప్రాణులను బలం కలవానిగా చేయుచున్నవి. నరుడు అగ్నికార్యమనగా యజ్ఞం చేసి ఆహుతులు సమర్పించగా అతడు సర్వ పాపాల నుంచి ముక్తుడగను. భస్మమందుల శక్తియే నా శక్తి అగుట అందు కారణము. భస్మన్ శబ్దం భాష అను శబ్దం నుంచి ఏర్పడింది. భాషణమనగా ప్రకాశించుట లేక భూధాతువు చేయవచ్చు. భావయతే లేక భక్ష తినుట, భక్షతి అని అర్థం. అన్ని పాపాలను భక్షణ చేయనిది కాబట్టి అది భస్మం అని చెప్పబడుతున్నది. పితృగణములు ఊష్మాదులను త్రాగుదరు, దేవగణాలు సోమపానం చేస్తారు. ఈ స్థావర జంగమమగు ప్రపంచమంతా అగ్నిసోముల ప్రకృతి. అగ్ని సోమాత్మకుడు. నేను మహా తేజస్వియగు అగ్నిని. ఈ మహానుభావురాలకు ఉమాదేవియే సోముడు. అగ్నునికి నేను సోముడగు ఉమా ఒకటిగానే ఉందము. నేనే పురుషుడిని, ప్రకృతిని కూడా. ఓ మహాభాగ, అందుచేత భస్మం నా వీర్యం అనగా శక్తి అని చెప్పబడను. నేను నా శరీరం నుంచి నా శక్తిని ధరిస్తున్నాను. అప్పటి నుంచి ప్రజలకు అశుభ అవసరాలయందు ప్రసూతికా గృహములయందు భస్మం రక్షిస్తున్నది. భస్మ స్నానం చేత పవిత్రుడైన వాడు క్రోధాన్ని, ఇంద్రియాలను జయించను. అతడు నా వద్దకు వచ్చి తిరిగి ఎన్నడూ పోడు. నా సాయుధ్యం ప్రాప్తించుకొనగలడు. పాశుపత యోగం, కపిలుని సాంఖ్యయోగం నా చేతనే వృద్ధి పొందించబడ్డవి. పాశుపత యోగం మొదట నా చేతనే పూర్ణ రూపంలో ఏర్పాటు చేయబడింది. పిమ్మట జీవితం యొక్క 4 ఆశ్రమాలు బ్రహ్మ ఏర్పరచను. లజ్జ, మోహం, భయం చేయుక్తమగు ఈ సృష్టిని నేనే సృజించితిని. దేవతలు, మునులు అట్లే ఇతర మానవ శరీరధారులు సర్వులు మొదట నగ్నంగానే జన్మిస్తారు. పట్టు వస్త్రాలు, ఇతర కట్టుబట్టలు ధరించి ఉన్నను ఒకవేళ ఇంద్రియాలను కప్పెడి చర్మం మాత్రమే ఉండిన అతడు నగ్నంగానే ఉండను. కానీ ఒకవేళ అతడి జ్ఞానేంద్రియాలు అతని స్వాధీనమంది ఉండినెడలు నగ్నంగా ఉండను, చక్కగా మూసియే ఉన్నట్టుగా భావించవచ్చు. ఈ విధమైన విధానంలో ఎందు వస్త్రముల ఉపయోగం అంతగా ఉన్నట్టు కనిపించదు. క్షమ, ధైర్యం, అహింస, వైరాగ్యం, మానవమానాలు వీటన్నింటినీ సమానంగా స్వీకరించట అనేది శరీరానికి ఉత్తమమైన ఆచ్ఛాదనమగును. భస్మ స్నానం చేత ఎవని శరీరం పవిత్రమో, ఎవరు మనస్సందు శివుని ధ్యానం చేయుచుండునో అతడు ఒకవేళ వేల కొలది తప్పులు చేసి భస్మ స్నానం చేసినడలా అనగా శరీరమంతా భస్మం పూసుకొనేడలా భస్మంతో అతడి సమస్త పాపములన్నీ అగ్నిచేత అరణ్యం భస్మమైనట్లు భస్మమైపోవును. అందువల్ల రోజులో 3 సార్లు స్నానం చేయవారు గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. యజ్ఞం చేసి పవిత్ర ధర్మకార్యాలు నిర్వర్తించి వ్రతాచరణాన మగ్నుడై మహాదేవుని ఆయన మహత్య లీలలను సద్భావంచే భావితం చేసుకుని ఆ పరమేశ్వరుని ధ్యానం చేయవాడు ఉత్తర మార్గాన పయనించి అమరత్వాన్ని ప్రాప్తింప చేసుకొనును. దక్షిణ మార్గం ద్వారా శ్మశాన ప్రాప్తి కలిగిన వారు అష్టసిద్ధులకు అణిమ, గరిమ, లఘిమ, మహిమ ప్రాప్తి, ప్రాకామ్యం అనగా కోరినవాణ్ణి లభింప చేసుకొనును. ఈసిత్వం, వసిత్వాలను, సిద్ధులను పొంది అంతమున అమరత్వం పొందును. కోరిన కోర్కెలను ఆత్మానుభూతి చేత పొందిన ఇంద్రుడు మొదలగు ఇతర దేవతలు కామ్యక వ్రతమందు స్థితులై అన్ని పరమేశ్వర్య ఫలములను ప్రాప్తింప చేసుకొని సంపద్వంతులైరి. మదమోహరహితులు, రాగ, తమో, రజో, దోషరహిత స్వభావం కలవారు ఎల్లప్పుడూ పాశుపత యోగ భక్తులు. వారు సర్వపాపాలు నాశనం చేసుకొనుటకై ఈ పాశుపత వ్రతధ్యానం చెయ్యాలి. పవిత్రమైన మనసు కలవారై జితేంద్రియులై శ్రద్ధతో దీన్ని చదివిన వాడు సమస్త పాపాల నుంచి ముక్తుడై విశుద్ధాత్ముడై రుద్రలోకానికి పోవును. అందరు మునులను, వశిష్ఠాది అన్యులకు ఉత్తమ బ్రాహ్మణులు తమ తమ శరీరాలపై భస్మం పూసుకొని శుద్ధ అవయవాలు కలవారై సమస్త కోరికల రహితులై వీతరాగులైరి. వారన్ని కల్పాంతముల యందు శివుని యొక్క మహత్యం చేత రుద్రలోకానికి చేరుకొనిరి. అందుచేత మలినులైన వారు కూడా పూజ్యులైరి. వారిని నిందించుటకు యోగ్యులైన వారు కారు. శ్రేష్ఠులకు బ్రాహ్మణులు రూపవంతులైనను లేక మలినం కలవారైనను పూజ్యులే. వారు కూడా యోగేంద్రులు కాగలరు. అధిక చర్యతో పని ఏమి? శ్రేష్ఠుడకు బ్రాహ్మణుడు శివుని భక్తులను స్వయంగా శివునితో సమానంగా సేవించాలి. అందుచేత ఉత్తముడకు బ్రాహ్మణుడు మలినవంతుడైన శివభక్తుడు కాగలడు. అట్లే పాశుపత వ్రతం ఆచరణ మందు దృఢతాపూర్వకంగా స్థిరత్వం కలవాడగను.
శివభక్తి చేత ఈ ప్రపంచమందు సర్వమును ప్రాప్తించగలరు. దధీచి దేవతల యొక్క అధిదేవుడైన విష్ణువును జయించి విజయుడైనట్లే శివభక్తి చేత ప్రపంచం నందు సర్వమును ప్రాప్తించగలదు. అందువల్ల అన్ని విధములకు జటాధారులు, ముండిత శిరస్కులు, నగ్నులు, శరీరంపై భస్మం పూసుకున్నవారుగా అన్ని రకాల శివభక్తులు శివునితో సమానులై మనోకర్మ వాక్కులయందు సదా పూజనీయులే అగుచున్నారు. యోగ ప్రశంస అను ఈ 34వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి 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 శాంతి.